హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? పుష్ప 2 మూవీకి సంబంధించి స్టాంపీడ్ కేసు ఒకటి జరిగింది. ఓకే, అది వచ్చేసి మనకి నేషనల్ న్యూస్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే పుష్ప మూవీకి సంబంధించి ఇంటర్నేషనల్ మూవీగా మారిపోయింది అది. అండ్ దానికి సంబంధించి అల్లు అర్జున్ని స్టేషన్లో పెట్టి రిమాండ్లో పెట్టే అంత దూరం వెళ్ళింది కాబట్టి దానికి సంబంధించి అది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. సో దీనికి సంబంధించి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చూస్తారు. వాళ్ళ ఫ్యామిలీ ఒక రకంగా చూస్తుంది, ఫ్యాన్స్ ఒక రకంగా చూస్తారు, పోలీసులు పొలిటికల్ గా ఒక రకంగా చూస్తారు. కానీ యాజ్ ఏ స్టూడెంట్ మనకి దీని మీద క్వశ్చన్స్ వస్తాయా అంటే అవును, వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, విచ్ పోలీస్ యాక్ట్ డీల్స్ విత్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మెయింటైనింగ్ పబ్లిక్ ఆర్డర్ అండ్ ఎన్ష్యూరింగ్ క్రౌడ్ సేఫ్టీ. మాట గుర్తుపెట్టుకోవాలి, క్రౌడ్ సేఫ్టీ డ్యూరింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ స్టాంపీడ్స్. ఏవైతే క్రౌడ్ సేఫ్టీ స్టాంపీడ్స్ జరిగినప్పుడు, స్టాంపీడ్ అంటే తొక్కిసలాట జరిగినప్పుడు క్రౌడ్ సేఫ్టీ చూసుకోవడానికి ఏ యాక్ట్, పోలీస్ యాక్ట్ చెప్తుంది అని చెప్పి మీ ఎగ్జామ్లో స్టాటిక్ క్వశ్చన్ డైరెక్ట్గా పడే ఆస్కారం చాలా వరకు ఉంది. ఏ యాక్ట్? 1861, 71, 81, 91. సో ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇలాంటిదే మళ్ళీ చూసుకుంటే మనకి మూవీకి సంబంధించి సర్టిఫికేషన్, ఎవరైతే సర్టిఫికేషన్ ఇష్యూ చేస్తారు, ఈ మూవీకి సంబంధించి రిలీజ్ ఎవరు చేస్తారు అనే దాని మీద క్వశ్చన్ అడిగే ఆస్కారం మీకు ఉంది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, స్టేట్ గవర్నమెంటా, లేదంటే సెన్సార్ బోర్డా, ఎవరు ఇష్యూ చేస్తారు సర్టిఫికేషన్ అనేది అనే క్వశ్చన్ అడిగే ఆస్కారం. ఇలా డిఫరెంట్ యాంగిల్స్ లో మనం చూసుకుంటే యాజ్ ఏ ఆస్పిరెంట్ గా ఈ ఏదైతే కేసు జరిగిందో దాన్ని మనం ఏ రకంగా చూడాలి అనే దాని గురించే మనం ఈ రోజు వీడియో విత్ కోడింగ్, ఈ ఇయర్స్, ఈ కోడ్స్, ఫండమెంటల్ రైట్స్, ఇవన్నీ ఇందులో ఏవైతే ఇన్వాల్వ్ అవుతాయో అవన్నీ మనం ఈ రోజు చూసుకుందాము. ఫస్ట్ కేసు ఏంటి అనేది ఒక్కసారి చూసుకుంటే మనకు తెలుసు, పుష్ప 2 మూవీ ఏదైతే రిలీజ్ అయిందో సంధ్యా థియేటర్ దగ్గర ఒక్కసారిగా క్రౌడ్ అందరూ వచ్చారండి. మూవీ రిలీజ్ అయింది, నెక్స్ట్ షో లాంచ్ అవ్వబోతుంది. ఆ టైంలో ఏమయ్యారు అంటే జనాలందరూ వచ్చి, ఫ్యాన్స్ అందరూ వచ్చి పుష్ప 2 మూవీ చూద్దాం అని చెప్పి వచ్చేసారు. అయితే వచ్చినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే అక్కడ ఫ్యాన్స్ చాలా మంది గ్యాదర్ అయ్యారు. చాలా మంది, మూవీ రిలీజ్ అంటేనే థియేటర్ ముందు చాలా మంది వస్తూ ఉంటారు కదా. సో అలానే చాలా మంది గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయ్యేటప్పటికి పోలీసులు చాలా వరకు ఆ క్రౌడ్ ఏదైతే ఉందో క్రౌడ్ ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేశారండి. చాలా వరకు కష్టపడ్డారు. అక్కడ క్రౌడ్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేయడానికి చూశారు. కానీ ఆ టైంలోనే హీరో గారు అల్లు అర్జున్ గారు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎంట్రీ ఇచ్చిన ఆయన డైరెక్ట్ గా కార్లో సైలెంట్ గా వెళ్లకుండా ఫ్యాన్స్ ని ఉత్తేజపరచడానికి ఏం చేశాడు, చేతులు ఊపుతూ, కార్లో నుంచి బయటికి వచ్చి చేతులు ఊపుతూ అతను ఏం చేశాడయ్యా అంటే క్రౌడ్ ని మూవ్ అవుతూ వెళ్ళిపోయాడు. అయితే ఆ టైంలో ఏమైపోయిందంటే అతను ఒక రోడ్ షోలా చేశాడు. ఈ రోడ్ షో పర్మిషన్ లేకుండా, పోలీస్ దగ్గర నుంచి పర్మిషన్ లేకుండా చేశారు అనేది ఒక వాదన. అయితే అదంతా పక్కన పెడితే ఆ రోడ్ షోలో ఏమైపోయిందంటే జనాలందరూ ఎగబడ్డారు, స్టాంపీడ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది. రైట్, జనాలందరూ ఒక్కసారిగా ఎగబట్టడం, ఆ హీరోని అతను చెయ్యి అందించడం కానీ, లేదంటే అతనితో ఫోటోలు దిగడం కానీ, ఇదంతా జరిగే క్రమంలో ఏమైపోయిందంటే క్రౌడ్ మొత్తం స్టాంపీడ్ స్టార్ట్ అయిపోయింది. ఈ స్టాంపీడ్ లో ఏమైపోయిందయ్యా అంటే ఒక్కొక్కళ్ళు మీద పట్టడం వల్ల ఏమైపోయిందంటే అక్కడ ఒక మహిళ ఒక్కసారిగా చనిపోవడం జరిగింది ఆ తొక్కిసలాట్లో. దాని తర్వాత అదే స్పాట్ లో తన పిల్లోడు ఎవరైతే ఉన్నాడో అతను కోమాలోకి వెళ్ళిపోయారు. రైట్, సో ఓవరాల్ గా ఇది కేసు. వాళ్ళ భర్త వాళ్ళందరూ ఏం చేశారంటే అతని మీద, మన పుష్ప ఎవరైతే హీరో ఉన్నాడో అతని మీద కేసు పెట్టారు. అయితే ఇదంతా కేసు ఒక రకంగా ఉంది. ఓకే, సో దీనికి సంబంధించి ఏమేమి ఈవెంట్స్ డిస్కస్ చేసుకోవాలి అనేది స్టార్ట్ చేసే ముందు వీడియో, నా ఏదైతే ప్రెజెంటేషన్ తెలుగులో ఇప్పటి వరకు ఇలాంటి ప్రెజెంటేషన్ లేవండి, కానీ నేను మీకోసం అని చెప్పి ఈ వీడియోస్ ఇవన్నీ తయారు చేసి ఇస్తున్నాను. ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళారనుకోండి, విత్ కోడింగ్ స్టార్ట్ చేద్దాం మన క్లాసు. ఏమేమి చూడబోతున్నాము అంటే అసలు మూవీ రిలీజ్ లో పర్మిషన్ ఎవరు ఇస్తారు సార్, వీళ్ళకి డేట్స్ ఎవరు పెట్టుకుంటారు, డేట్స్ పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇస్తాడు, సంక్రాంతి రిలీజ్ అంటారు, దసరాకి రిలీజ్ అంటారు, ఎవరు ఇస్తారు ఈ పర్మిషన్, డేట్స్, ఇవన్నీ అనేది చూసుకుందాము. ఒక్కొక్క పాయింట్ ఏనండి, సింపుల్ 10 పాయింట్లు, 10 ఆన్సర్లు, అంతే సింపుల్. 5 నిమిషాల్లో వీడియో క్లోజ్ చేసుకుంటాము. విత్ కోడింగ్, విత్ మినోమిక్, విత్ ఇమేజెస్ నేర్చుకుంటా వెళ్ళిపోదాం. లైఫ్ లో ఒక్కసారి చదివారు, ఒక్కసారి చూశారు అంటే లైఫ్ లో మర్చిపోలేకుండా నేను మీకు ఈ క్లాస్ చెప్పబోతున్నాను. ఈ డబ్బులు ఏదైతే ప్రైస్ హైక్ చేస్తున్నారో దాన్ని హైక్ చేసుకోవడానికి ఎవరు హైక్ చేస్తున్నారు? మన థియేటర్ యాజమాన్యం హైక్ చేస్తుందా, లేదంటే సినిమా వాళ్ళు హైక్ చేస్తున్నారా, హీరో హైక్ చేస్తున్నారా, ఎవరు హైక్ చేస్తున్నారు? 300 రూపాయల టికెట్ లేదా 200 రూపాయల టికెట్ 1000 రూపాయలు 2000కి మారుస్తున్నారు. ఎవరు మార్చే పవర్ ఉంది? ఓకే, దాని తర్వాత సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూవీ చూడడానికి బయటికి రావచ్చా, అవుట్ సైడ్ రావచ్చా, రోడ్ షో చేయొచ్చా, ఒకవేళ రోడ్ షో చేస్తే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి అనేది చూసుకుందాము. దాని తర్వాత పోలీస్
పోలీస్ డ్యూటీ ఏదైతే ఉందో ఈ స్టాంపీడ్ జరిగినప్పుడు, ఓకే, వాట్ ఈ స్టాంపీడ్ అనేది చూసుకుందాం. దాని తర్వాత పబ్లిక్ సేఫ్టీ పోలీస్ యాక్ట్ 1861 ఏం చెబుతుంది అనేది చూసుకుందాము. దాని తర్వాత అల్లు అర్జున్ ప్రశాంతంగా బయటికి వచ్చి మూవీ కూడా చూడలేడా? అతనికి ఆర్టికల్ 19 లేదా? స్వేచ్ఛా హక్కు లేదా అతనికి? ఉందా లేదా అనేది కూడా చూసుకుందాము. దాని తర్వాత అల్లు అర్జున్ మీద కల్పబుల్ హోమిసైడ్ పెట్టారా, అన్కల్పబుల్ హోమిసైడ్ పెట్టారా, వీటి గురించి ఏంటి అనేది మనం చూసుకోవడానికి ట్రై చేద్దాము. ఆర్టికల్ 14 ఏం చెబుతుంది? రైట్ టు ఈక్వాలిటీ. అల్లు అర్జున్కి ఏం చేసిందంటే స్పీడ్గా అక్కడ న్యాయం దొరికింది, న్యాయం దొరికింది అని చెప్పి కొంతమంది వాదన ఉంది. సో అందరూ ఈక్వల్ కదా ఆర్టికల్ 14 ప్రకారం. ఈ అల్లు అర్జున్కి మాత్రం వేరే చట్టాలు ఉంటాయా? సినిమా యాక్టర్స్కి, విఐపీస్కి వేరే చట్టాలు ఉంటాయా లేదా అనేది కూడా చూసుకుందాము. దాని తర్వాత ఆవిడ చనిపోయింది కదా, ఆర్టికల్ 21 ఆవిడ ఆర్టికల్ పోయిందండి. ఆ లైఫ్ అండ్ పబ్లిక్ లిబర్టీ ఆవిడది పోయింది. ఈ ఆర్టికల్ 21 ఉల్లంఘన జరిగింది ఆవిడ దగ్గర నుంచి. సో దానికి సంబంధించి కూడా చూసుకుందాము. ఓకే, సో ఫస్ట్ చూసుకుంటే ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ ఏం చెబుతుందయ్యా? ఎవ్వరు అల్లు అర్జున్ పెద్ద కాదు, ఎవ్వరూ పెద్ద కాదు. ఓకే, ఆర్టికల్ 14 ఎన్షూర్స్ ఈక్వాలిటీ బిఫోర్ లా, మీనింగ్ ఆల్ ఇండివిజువల్స్ ఇంక్లూడింగ్ పబ్లిక్ ఫిగర్స్ ఎవరైనా సరే, అల్లు అర్జున్ గారు ఎవరు కాదు, అందరినీ ఈక్వల్ గానే ట్రీట్ చేయాలి అని చెప్పి ఆర్టికల్ 14 చెప్తుంది. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్? సో కోడింగ్ చూసుకుంటే మనకి 14 అనంగలోనే ఏం గుర్తు రావాలి మీకు? ఫిబ్రవరి 14 లవర్స్ డే కదా. అందరూ కలిసి, అందరూ ప్రశాంతంగా ఒకళ్ళకొకళ్ళు ప్రేమించుకుంటూ ఈక్వల్గా బ్రతకాలండి. అందరూ ఈక్వల్గా బ్రతకాలి. రైట్ టు ఈక్వాలిటీ, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆల్ ఆర్ ఈక్వల్. ఇప్పటి నుంచి రైట్ టు ఈక్వాలిటీ ఆర్ ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్పి ఏ ఆర్టికల్ అని అడిగారా? ఈక్వాలిటీ అంటే ప్రేమించాలరా, ప్రేమించడం అంటే ఫిబ్రవరి 14 ఆర్టికల్ 14 రా అని చెప్పి వాళ్ళకి చెప్పాలి మీరు. ఓకే, సో ఇలా కోడింగ్తో గుర్తుపెట్టుకుంటే మీకు ప్రశాంతంగా లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా ఉంటుంది. ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, యూపీఎస్సి, ఆర్ఆర్బి ఏ ఎగ్జామ్ కోసం అయినా సరే మన దగ్గర కోడింగ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. 100-200కు పైగా వీడియోస్, దాని తర్వాత మనకి 150 గంటలకు పైగా లెక్చర్స్ విత్ కోడింగ్ లైఫ్లో మర్చిపోలేకుండా. అండ్ ఎలా ఉంటాయి సార్ మన క్లాసెస్ అంటే మీ అందరికీ తెలుసు, స్టాండర్డ్ బుక్స్ కన్నా అతీతంగా ఉంటాయి. ఓకే, కరెంట్ అఫైర్స్ అందరూ చదివేలా కాదు, భిన్నంగా క్వశ్చన్ ఏం పడుతుంది అనే దాని మీద మన కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాము. రైట్, సో సిలబస్ ఎలా ఉంటుంది అంటే కోడింగ్, ఇమేజెస్, వీడియో యానిమేషన్స్తో మనకి పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తాము. డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి. ఎగ్జామ్ ఓరియంటెడ్ టెస్ట్లు, ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇప్పుడే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ చూసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే మూవీ రిలీజ్. ఎవరు పర్మిషన్ ఇస్తారు ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి? డేట్స్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్. రైట్, వీళ్ళు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఏం చేస్తుందయ్యా అంటే వీళ్ళకి గైడ్ లైన్స్ ఇవన్నీ ఎన్షూరింగ్ చూసుకొని సర్టిఫికేట్ ఇస్తుంది. రైట్, సో దీని గురించి క్వశ్చన్ కూడా ఆల్రెడీ నేను ఇందాక క్వశ్చన్ అడిగాను దానికి సంబంధించి. నెక్స్ట్ ప్రైస్ హైక్ ఎవరు చేసుకోగలరు అంటే ఆర్టికల్ 19 పవర్ ఇస్తుందండి. ఎవరికి పవర్ ఇస్తుంది అంటే ఆ సినిమా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో థియేటర్ ఓనర్స్ ప్రైస్ హైక్ చేసేది. ఓకే, థియేటర్ ఓనర్స్ ఏం చేస్తారు? ప్రైస్ హైక్ చేసుకొని ఇస్తారు. ఆర్టికల్ 19 ఏం చెబుతుంది? రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్ అలౌస్. మనకి ఏ ప్రొఫెషన్ అయినా నేను ఫాలో అవ్వచ్చు. నేను ఒక మూవీ థియేటర్ పెట్టుకొని ఏ ప్రొఫెషన్ అయినా ఫాలో అవ్వచ్చు నేను. ఓకే, కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఆ ప్రొఫెషన్స్ మినహాయించి, అంటే మీరు న్యూక్లియర్ వెపన్లు తయారు చేస్తాను, లేదంటే ఎవరికైనా నేను టెర్రరిస్ట్ సంఘాల్లో చేర్చడానికి నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటానంటే అలాంటివి కాకుండా ఓకే జనాలకి హితం కలిగేలాగా ఏవైనా ప్రొఫెషన్ నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి రేట్లు నీకు నువ్వుగా ఫిక్స్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ టికెట్ ప్రైసింగ్. ఆర్టికల్ 19 చెబుతుంది దీని గురించి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి సెలబ్రిటీ రోడ్ షోకి అటెండ్ అవ్వచ్చా? అటెండ్ అవ్వకూడదు. మూవీకి అటెండ్ అవ్వచ్చా? అటెండ్ అవ్వచ్చు. సైలెంట్గా వచ్చామా, మూవీ చూసుకున్నామా, వెళ్ళిపోయామా, అంతే. ఓకే, సెలబ్రిటీ అయిన కారణంగా నువ్వు ఏ రకమైన రోడ్ షోలు అటెండ్ అవ్వకూడదు. రోడ్ షోల్లో నువ్వు బయటికి అంత సింపుల్గా వెళ్ళిపోయి రోడ్ షో కండక్ట్ చేయకూడదు. ఇది ఇల్లీగల్, అన్లాఫుల్. ఓకే, ఇదే మేజర్గా చేసిన మన అల్లు అర్జున్ చేసిన తప్పు. అయితే దీనికి సంబంధించి ఫ్రీ పీడిఎఫ్ మీకు కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, ఇప్పుడే జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి పోలీస్ డ్యూటీ ఏందయ్యా స్టాంపీడ్లో అంటే 1861 చట్టం ఏం చెబుతుంది అంటే ఇది పోలీస్ డ్యూటీ అండి. ఇలాంటి స్టాంపీడ్ జరిగినప్పుడు ఎవరికి ఇంజురీ అవ్వకుండా, ఎవరు చనిపోకుండా కాపాడటం పోలీస్ డ్యూటీ. 1861 ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే ఏం లేదండి, 61
ఆరు అంటే ఆరు బయట, ఆరు బయటే కదా, ఆరు అంటే ఆరు, ఆరు బయట, మీ ఇంటి ఆరు బయట ఒక పోలీసు నుంచొని ఉన్నాడు. ఒక పోలీసు మీకు ప్రమాదం ఉందని చెప్పి కాపలా కాస్తూ ఉన్నారు. ఒక పోలీసు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని రక్షణ ఇస్తున్నారు. ఆ సీన్ లైట్ గా గుర్తు తెచ్చుకోండి. మీ ఇంటి ఆరు బయట ఎవరు ఉన్నారు, ఒక పోలీస్ కూర్చొని మీకు రక్షణ ఇస్తున్నారు. లేదా మీ ఇంటి బయట వాచ్మెన్స్ వాళ్ళందరూ పోలీస్ యూనిఫామ్స్ లో ఉంటారా లేదా? సో పీపుల్ని ప్రొటెక్ట్ చేసే రైట్ యాక్ట్ 1861 ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కల్పబుల్ హోమిసైడ్, అన్కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటి సార్ అంటే, కల్పబుల్ హోమిసైడ్ అంటే ఎవరినైనా చంపడానికి ఉద్దేశపూర్వకంగా occurs when someone intentionally ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. ఇంటెన్షనల్లీ ఏం చేశారు, ఒకతని చావుకి మీరు కారణమయ్యారు. ఒకతన్ని డైరెక్ట్ గా మీరు చంపారు, లేదంటే ఎవరైనా పురమా ఇచ్చారు చంపేమని చెప్పి, అది డైరెక్ట్ గా వెళ్ళినట్టే కదా. అన్కల్పబుల్ అంటే ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ కేసులో చూసుకున్నాం అనుకో, అన్కల్పబుల్ అంటే అతను కావాలని లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ చావుకి కారణం అవ్వలేదు, కావాలని కాదు, కానీ అన్ఇంటెన్షనల్లీ అయినా ఇతను రీజన్ అయితే ఉంది కదా. సో అది అన్కల్పబుల్ హోమిసైడ్ అంటారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే, కల్పబుల్ కావాలని, కల్పబుల్ అనే పదంలోనే కావాలని అనే పదం కనిపిస్తుంది. కల్పబుల్ కావాలని, రైట్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఆర్టికల్ 21, ఆవిడ ఆర్టికల్ 21 పోయింది కదండి, అంతే కదా. ఆవిడ లైఫ్ అండ్ లిబర్టీ పోయింది, ప్రశాంతంగా ఇప్పుడు ఆవిడ బ్రతకలేదు. ఓకే, ఆర్టికల్ 21 నాకు ఏం స్వాతంత్రం ఇస్తుంది, నా ఫ్రీడమ్ ఆఫ్ రైట్. ఏంటయ్యా ఫ్రీడమ్ ఆఫ్ రైట్? ఆర్టికల్ 21 ప్రకారం నేను ప్రశాంతంగా బ్రతకొచ్చు, నన్ను ఎవరు చంపడానికి కానీ ఎవరు అటెంప్ట్ మర్డర్ చేయకూడదు, లేదా నన్ను చంపడానికి ప్లానింగ్ కూడా వేయకూడదు. పర్సనల్గా నేను ప్రశాంతంగా బ్రతకాలి, అండ్ ప్రశాంతంగా చచ్చే హక్కు కూడా రైట్ టు లైఫ్ లో వస్తుంది. ఆర్టికల్ 21 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చెప్పారు, రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు డెత్ కూడా రైట్ టు లైఫ్ లో ఒక భాగమే అని, రైట్. సో మనం అదంతా పాలిటీలో మాట్లాడుకుంటాము. ఇక్కడ వరకు ఆర్టికల్ 21 ఏం గ్యారంటీ ఇస్తుందని అంటే, నువ్వు ప్రశాంతంగా బ్రతకడానికి, నీకు లిబర్టీ, ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉండడానికి లిబర్టీ ఇస్తుంది. ఆర్టికల్ 21 ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్? ఆవిడ ఆర్టికల్ 21 పోయింది కదా. 21 గుర్తుపెట్టుకోవడానికి చెబుతున్నాను. 21 ఇద్దరు కలిసి ఒకటిగా ఎప్పుడు మారుతారు? మ్యారేజ్ అయినప్పుడే కదా. ఇద్దరు కలిసి ఎప్పుడుగా మారుతారండి? ఒకటిగా ఎప్పుడు మారుతారు? మ్యారేజ్ అయినప్పుడు. అండ్ మ్యారేజ్ అయినప్పుడు మీ పర్సనల్ లిబర్టీ ఏమైనా ఉంటుందా? ఉండదు. మ్యారేజ్ అవ్వంగానే పర్సనల్ లిబర్టీ మొత్తం పోతుంది కదా. స్వేచ్ఛ మొత్తం పోతుందా, ఉంటుందా? స్వేచ్ఛ మొత్తం పోతుంది, మీ పర్సనల్ లిబర్టీ మొత్తం పోతుంది. 21 అనంలోనే మీకు ఇప్పటి నుంచి ఏం గుర్తు రావాలి సార్? ఏం గుర్తు రావాలి ఇప్పటి నుంచి? 21 అనంలోనే ఇద్దరు కలిసి ఒకటిగా మ్యారేజ్ గా మారాము, నా లిబర్టీ పోయింది, పర్సనల్ లిబర్టీ పోయింది, ఫండమెంటల్ రైట్ పోయింది నాది అన్నట్టు మీరు కామిక్ వేలో చెప్పుకోవాలి. లేదా లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనంలోనే స్వేచ్ఛ పోయింది. ఎప్పుడు పోయింది? మ్యారేజ్ అవ్వంలోనే నా స్వేచ్ఛ పోయింది 21 అని చెప్పి గుర్తొచ్చేసేయాలి, రైట్. సో ఫైనల్ గా చూసుకుంటే ఆర్టికల్ 19 అల్లు అర్జున్ మూవీ థియేటర్ కి రాకూడదా? అతని ఆర్టికల్ 19 ఏం చెబుతుంది అంటే, నేను యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ గా ఆర్టికల్ 19D ఏం చెబుతుందంటే, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా తిరగొచ్చు అని చెప్పి ఆర్టికల్ 19 చెబుతుంది. ఆ ఆర్టికల్ ప్రకారం నేను బయటికి వెళ్ళాను అని చెప్పి మన అల్లు అర్జున్ గారు కేసులో చెబుతున్నారు. సో ఆర్టికల్ 19 ఏం చెబుతుందయ్యా అంటే, ఫ్రీడమ్ టు మూవ్ ఎనీవేర్. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే, ఏం లేదండి, 19 అనంగులనే ఏం 19 అనంగులనే ఏం గుర్తొస్తుంది మనకి? COVID-19 గుర్తొస్తుందా? ఎస్, COVID-19 గుర్తు రావాలి 19 అనంగులనే. 19 ఏం చెబుతుంది? ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ చెబుతుంది. కానీ COVID-19 ఏం చేసిందయ్యా అంటే, నీ మూవ్మెంటే అరికట్టేసింది. తిరగలిగావా నువ్వు కోవిడ్లో? బయటికి తిరగలిగావా? లేదు కదా. ఇప్పటి నుంచి ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అనంగులోనే, లేదా ఆర్టికల్ 19 ఏం చెబుతుందంటే, COVID-19 గుర్తు రావాలా, మూవ్మెంట్, అసెంబ్లీ గుర్తు రావాలా నీకు. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇలానే ఈ ఒక్క క్లాస్ కాదండి, మనకి అన్ని క్లాసెస్ ఈ రకంగానే ఉంటాయి. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూసుకోవచ్చు, మిగతా క్లాసెస్ అన్ని చూసుకోవచ్చు. ఇలానే మీకు అర్థమయ్యే భాషలో మంచి మినోమిక్స్తో, మంచి యానిమేషన్స్తో నేను మీకు క్లాసెస్ తెలుగులో ఇప్పటి వరకు ఇలా ఎవరు చెప్పుండకపోవచ్చు. ఆ రకంగా నేను మీకు చెప్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా క్లాసెస్ కావాలంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరైనా కావాలి అంటే జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్లో ఫ్రీ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తూ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.